ప్రమాదమా లేక దొండగులు కాల్చారా లేక ఇంకే నిరసనలా ఏంటనే దాని మీద సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి గుంటూరు నుంచి కృష్ణ లైన్ లో ఉన్నారు. కృష్ణ, చెప్పండి, ఏం జరిగింది అక్కడ, ఏమిటి ఆ ఘటన, ఏమిటి ఆ వివరాలు ఏమిటి? థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. రాజధాని ప్రాంతం, రాజధాని గ్రామాలైనటువంటి ముఖ్యంగా ఒక 8 గ్రామాల్లో ఈ ఉదయం కలకలం రేగింది. రాత్రి నుండి ఈ ఉదయం వరకు మొత్తం 7-8 గ్రామాల్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం, అంటే పంట పొలాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ అగ్ని ప్రమాదం అంటే తాత్కాలికంగా జరిగిందా లేదంటే కావాలని చేశారా అన్న దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. అయితే గ్రామస్తులు మనం చెప్తున్న దాని ప్రకారం అయితే ప్రభుత్వానికి ఏదైతే ఈ రాజధాని గ్రామానికి సంబంధించిన భూములు ఇవ్వమని చెప్పారో ఆ వ్యక్తికి సంబంధించిన పొలాల్లోనే ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. అంటే ప్రభుత్వం కావాలని, అంటే ప్రభుత్వం చేయించు లేదంటే ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నటువంటి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వర్గం వారు కానీ మా పంట పొలాలను తగలబెట్టారని ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి. దీంతో పాటు మరో కథనం కూడా వినిపిస్తుంది. నిన్న సాయంత్రం అంటే మాస్క్ ధరించినటువంటి ఒక వ్యక్తి షాట్ వేస్తున్నాడని చెప్తా ఉన్నారు. అతను గ్రామాల్లో తిరిగి సంచరించి ఇట్లా పంట పొలాలు తగలబెట్టారని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఒక్కసారిగా ఇట్లా 4-5 గ్రామాలు లేదంటే 7-8 గ్రామాలు, ఈ 7 గ్రామాల్లో ఒక్కసారిగా తగలబెట్టాలంటే ఒక వ్యక్తి వల్ల అయితే కాదు. ఎందుకంటే అతను కిరోసిన్ కానీ లేదంటే పెట్రోల్ కానీ ఏదైనా క్యారీ చేయాల్సి ఉంటుంది. తగలబడిన పరిస్థితి చూస్తే కూడా ఒక వ్యక్తి వల్ల అయితే అయ్యే పని కాదు. ఇది ఒక టీం వర్క్ లా జరుగుతుంది. అయితే వీళ్ళలో గ్రూపులుగా చేరి 2 వర్గాలుగా చేరినటువంటి వ్యక్తులు ఒకరి మీద ఒకరు దాడి చేస్తున్నారా లేదంటే ఒక పథకం ప్రకారం 7 గ్రామాల్లో ఒకసారిగా తగలబెడితే రాజధాని ప్రాంతంలో ఒక భయ వాతావరణం సృష్టించి ప్రభుత్వానికి వేరే రకంగా సూచనలు పంపించే విధంగా ఏమన్నా చేశారన్నది కూడా పోలీసుల విచారణలో తేరాల్సి ఉంది. ప్రస్తుతం అయితే 7 గ్రామాల్లో ఆందోళన నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కొమ్మినేని గారు. ఎందుకంటే రాజధానికి భూములు ఏమని చెప్పినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పంట పొలాలు తగలబెట్టడం, మరో వర్గం ఏం చెప్తామంటే ఎంత లేదన్నా కానీ మేము కూడా రైతులమే, మేము అటువంటి పనిచేసే నీచమైన సంస్కృతి మరి కాదు. ఎందుకంటే చేతికి వచ్చిన పంటను ఎవరు కావాలని తగలబెట్టరు. ఒకవేళ తగలబెట్టే పరిస్థితి అయితే బయట నుంచి వ్యక్తులు వెళ్ళినప్పుడు గ్రామాల్లో కాపలాదారులు ఉంటారు, ఆ తర్వాత పొలాల్లో కూడా కాపలా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. వీళ్ళలో ఎవరన్నా కానీ ఒక వ్యక్తులన్నా చూసి ఉండాలి. సో వాళ్ళకు వాళ్ళే మమ్మల్ని భయప్రాంతం చేయడానికి ఒక వర్గం పెట్టుకుందని చెప్తా ఉన్నారు. మొత్తం వ్యక్తులు కానీ గమనించినట్లయితే ఇది ఒక వర్గం, ఏదో ఒక వర్గం మీద పగబెట్టినట్టుగా చేసిన పరిస్థితి కనిపించడం. ఎందుకంటే అదైతే కేవలం ఒక గ్రామంలోనే జరిగేది. ఒక వర్గానికి ఇంకో వర్గానికి మధ్య ఏదైనా గొడవ ఉన్నట్లయితే కేవలం ఒక గ్రామంలోనే తగలబట్టడం జరిగేది. డీప్ ల్యాండ్ గా మొత్తం రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల మొత్తం కూడా ఒకసారి ఇటువంటి అగ్ని ప్రమాదం జరగడం అనేది దీని వెనకమాల బలమైన కారణాలు ఉంటాయి. తర్వాత బలమైన వ్యక్తులు దీని వెనకమాల ఉంటారని చెప్తున్నారు. ప్రస్తుతం జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు కూడా అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్. ఏదేమైనా ఈ దురదృష్టకర సంఘటన, ఖచ్చితంగా రాజధానికి భూమి ఇవ్వాలా లేదా అన్న హక్కు రైతుకి ఖచ్చితంగా ఉండాలి. లేని పక్షంలో ప్రభుత్వం కూడా తీవ్ర విమర్శలకు గురవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీని వెనక ఎవరున్నారో తేల్చకపోతే ఇది రాజధాని నిర్మాణ సంగతి కానీ రైతుల బతుకులు బుగ్గిపాలయ్యే అవకాశం ఉంటుంది. నిజంగానే ఒకవేళ రైతులకి భూములు ఇవ్వని రైతులకి ఈ రకమైనటువంటి హెచ్చరికలు, బెదిరింపులు పంపితే మాత్రం అది ప్రజాస్వామ్య వ్యవస్థకే విఘాతం అని చెప్పక తప్పదు. మరి ప్రభుత్వం సరైన రీతిలో స్పందిస్తుందా లేక తను అనుకున్న రీతిలోనే ముందుకు వెళ్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా అంత రైతులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని మాత్రం కోరుకుందాం. రాష్ట్ర విభజనతో మంచే జరిగిందన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 11% మంది మాత్రమే అవునని, 89% మంది కాదన్నప్పటికీ కూడా నాకైతే భవిష్యత్తులో ఆయన చెప్పింది వాస్తవం అవుతుందనే ఆశాభావంతో ఉన్న వాళ్ళలో నేను కూడా ఒకండి. SMS పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు.